నా స్థానంలో నేను లేకపోయినా క్లాసులు చెప్పేసేవాడు, అంత మెరికల్ అనుకున్నాడు. అదే అలా అంచెలంచెలుగా ఎదిగి ఎంపీలు పిహెచ్డీ చేసి ఈరోజు ఈ స్థానాన్ని అలంకరించే స్థితికి వచ్చాడు. నేను అతని సీడ్ గెస్ట్ అంటాను. ఏంటి సీడ్ గెస్ట్? ఇక్కడి నుంచి పుట్టిన విత్తనం ఈరోజు మహావృక్షం అయింది. అతను సూక్ష్మంగా కొన్ని విషయాలు చెప్తే మిగతా మన కార్యక్రమం పూర్తి చేస్తుంది. శ్రీ గురుభ్యో నమః. మనందరినీ అదృశ్యంగా నడిపిస్తున్న దైవము పరమ గురువులకి నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. వేదికను అలంకరించిన ఈనాటి చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ రమేష్ బాబు గారు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ, నమస్కారం సార్. అలాగే పెద్దలు వేదభాస్కరం గారు, రాజు గారు, యోగా గురువులు. అలాగే ఈ సంస్థ నేను తరగతులు చెప్పినప్పుడు ప్రవేశం పొంది శిక్షణ పొంది అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు సాధన చేస్తున్న నిత్య సాధకులు, మా గౌరవ ముందు ఆయన యోగ సాధకులను తర్వాత నాయకులు బెహరా భాస్కరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ఈ కార్యక్రమం అంతటికి కూడా మనందరినీ నడిపించి ఒక వేదికపై అందరినీ గ్యాదర్ చేసిన ప్రత్యక్ష దైవం పేరుతో సూర్యయోగా స్టూడియో కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించిన గురువు గారు యోగాచార్య ఇందాన సూర్యనారాయణ గారికి, నా గురువు గారు 1996లో ఇక్కడ గురుగారు అడిగారు 96, 97 ఇక్కడ నేను అడుగు పెట్టింది 1996. కరెక్ట్గా 2026కి 30 సంవత్సరాలు అయిందండి. అది ఒక అపూర్వమైన, నా వరకు చాలా అపూర్వమైన సంఘటన ఇది. ఎందుకంటే 30 సంవత్సరాలంటే మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా బృహస్పతి మేషరాశి నుండి మళ్ళా మేషరాశి వచ్చే వరకు కూడా అన్ని రాశులు తిరగడం, బృహస్పతి గ్రహం అన్ని రాశులు తిరగడానికి 30 సంవత్సరాలు పడుతుంది. సో అలాగా నేను అడుగుపెట్టి ఇక్కడికి 30 సంవత్సరాలు అయింది. అది అనతి కాలంలోనే నేను శిక్షణ ఇక్కడ పొంది 6 నెలల్లోనే నాకు యోగా టీచింగ్ క్లాస్ అప్పచెప్పి టీచింగ్ క్లాసెస్ ద్వారా నన్ను ఇక్కడ ఈ సంస్థకు 7 సంవత్సరాలు పరిచయం చేశారు ఆయన. 7 సంవత్సరాలుగా నేను ఇక్కడ శిక్షణ అందరికీ నేను నేర్చుకుంటూ అందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది ఆయనకి ఎప్పటికి కూడా ఈ శరీరం ఉన్నంతకాలం నేను రుణపడి ఉంటానని మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఇంత స్థాయికి వచ్చానంటే కారణం గురుగారి తాలూకా, ఆయన తాలూకా నాకు ఈ అవకాశం ఇచ్చిన అవకాశం. అయితే ఒక రెండు మాటలు తక్కువ సమయం ఇచ్చారు, ఎందుకంటే అందరూ మాట్లాడారు యోగా కోసం. గురుగారి కోసం 2 మాటలు చెప్తాను. ఎందుకంటే నేను వచ్చినప్పటికీ ఆయన చెప్పేవారు, ఇక్కడ మేము మొట్టమొదటిగా యోగా విలేజ్లో యోగా డిప్లొమా పొందిన వాళ్ళం 1-2 బ్యాచ్ల్లో నేను వేద భాస్కర్ గారని ఆయన చెప్పి ఉండేవారు. ఎందుకంటే అప్పటికి మేము జాయిన్ అయినప్పటికీ యోగా అంటే అంత ప్రజల్లో అంత మంచిగా ఉండేది కాదు, అంటే విమర్శ ఎక్కువ ఉండేది. కానీ అటువంటి సందర్భంలో ఆయన నిత్యము కూడా యోగా కోసం అప్పట్లోనే ఇప్పుడు మనం చేస్తున్న క్రియలు అన్నీ కూడా ఆ రోజుల్లోనే అందరికీ నేర్పించేవారు. ఆయన హఠయోగమే కాదు, భక్తి యోగం ఉంది ఆయనకి. మంచి డ్రాయింగ్, ఇప్పుడు మనం పతంజలి ఫోటో పెట్టుకుంటున్నాం కదా, నాకు గుర్తున్న విషయాలని చెప్తున్నామండి. మొట్టమొదటిగా ఆయన స్వహస్తాలతో వేసి ఆ రోజుల్లో తయారు చేసిన ఆ పతంజలి ఫోటో ఇప్పుడు అందరూ కూడా మొత్తం మన ఏరియా అంతా తిరుగుతుందండి. సో ఆ రోజుల్లో ఆయన కార్టూన్, అంటే పేపర్లో కార్టూన్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా రాస్తుండో, డ్రాయింగ్ కూడా మంచి ఆయనకు అలవాటు ఉంది. అయితే ఇంకొక విషయం ఆయనలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, అందరూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత పేపర్లో నా ఫోటో కావాలి, నేను ఉండాలి, నేను ఎలా ఉండాలి అనే కోరుకునే వ్యక్తులు ఎక్కువ ఉంటారు. అప్పటి నుండి కూడా రహస్యంగా అదే సెంటర్ ఏంటి, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంది ఏంటంటే వేదిక కొత్తగా కట్టుకున్నాం, కానీ నూతనమైంది, కానీ ఇది ఇప్పటి నుండో ఉన్నది. ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే నేను జాయిన్ అయ్యి అప్పటికి 10 సంవత్సరాల క్రితం నుండి ఉంది. అది ఇప్పుడు 40 సంవత్సరాల చరిత్ర అండి దీనికి. సో అందుకని దేనికైనా సరే ఒక భూమికి ఇంత చరిత్ర ఉందంటే దానికి ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఆయన ఈ సంస్థ స్థాపించడం మనం చాలా అదృష్టం. ఇక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఒక 2 విషయాలు, యోగా
అందరూ యోగా గురువులు అందరూ చెప్పి ఉన్నారు. ఈనాడు మనం ఎంత యోగా చేస్తున్నాం, పేపర్ చూస్తే రోజు కూడా అత్యాచారాలు, హత్యలు ఇది బాగా నిండిపోతుంది కదా. ఎందుకు అలా జరుగుతుంది అంటే పూర్వం మనకి మన శరీరం ఎప్పుడు కూడా కష్టపడేది, మనసు స్థిరంగా ఉండేది. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనసు తిరుగుతుంది, శరీరం స్థిరంగా ఉంటుంది. అదొకటే డిఫరెన్స్ ఇక్కడ. అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ అదే, శరీరం స్థిరంగా ఉంటుంది, మనసు మాత్రం ప్రపంచం అంతా తిరుగుతుంది. సో ఆ ఒక్క పాయింట్ వల్ల మనం చాలా విషయాలు కోల్పోతున్నాం, బాగా ఒత్తిడి గురవుతున్నాం. ఒత్తిడి వల్ల మనం ఏం చేస్తున్నాం తెలియట్లేదు, బానిసంగా అన్ని మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్నారు యూత్. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది చెప్పారు కదా, పిల్లలు యోగాకు రావట్లేదంటే కారణం ఆ వయసులో వాళ్ళ కెరీర్ విషయంలో తీసుకున్న ఒత్తిడి. ఆ ఒత్తిడి వల్ల ఒత్తిడి తట్టుకోలేక మత్తు పదార్థాలకు అలవాటు పడి తను ఏం చేస్తున్నారో తెలియలేని స్టేజ్కి వెళ్ళిపోతున్నారు పిల్లలు, యూత్ అంతా కూడా. సో మనం ఈ సందర్భంగా మన బాధ్యతగా మనం చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని బాగా ఆహ్వానించి వాళ్ళు చిన్నప్పటి నుండే ఈ యోగ విద్యలన్నీ నేర్పించగలిగితే వాళ్ళ చాలా పరిణతి వస్తుంది. ఇప్పుడున్న మనం పేపర్లో చూస్తున్న ఆ యొక్క ఎక్కువ ఏదైతే ఈ చెడు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా తగ్గడానికి ఉంటుంది, అవకాశం ఎక్కువ ఉంటుంది. చివరగా మనం యోగ సాధన వల్ల మనం నిత్యము చేయవలసింది ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ బ్రీతింగ్, ప్రాపర్ రిలాక్సేషన్, ప్రాపర్ డైట్ అండ్ పాజిటివ్ థింకింగ్. ఈ 5 విషయాలు పంచ సూత్రాలండి మనకి. ఈ 5 మనం చక్కగా ప్రతిరోజు ఈ సాధన చేయగలిగితే ఈ 5 మనకి యోగాలో వచ్చేస్తాయి. ఇందులో యోగాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్గా యోగాసనాలు మంచి గురువుల దగ్గర మనం నేర్చుకుంటే చక్కగా మన యోగాసనాలు బాగా వేయడం తెలుస్తుంది. అలాంటి యోగాసనాల ద్వారా నేను వచ్చాను. గురుగారు చెప్పారు కదా, శరీరం నా ఆకృతి నా అధీనంలో లేని పరిస్థితుల్లో నేను ఇక్కడ రాగలిగాను. యోగాసనం ఒకటే నన్ను ఈ స్టేజ్ తీసుకొచ్చింది. తర్వాత నేను చాలా విషయాలు భక్తి పరంగా, జ్ఞానపరంగా, యోగ పరంగా, వైరాగ్య పరంగా ఈ 4 సూత్రాల పరంగా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అందుకనే ఈ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అవకాశాన్ని కల్పించి ఈ యోగా ద్వారా వాళ్ళకి ఎన్నో రకాలైన మానసిక సమస్యలు, ఒత్తిడిని బాగా తగ్గించగలిగితే ఇప్పుడు దాకా మోడీ గారిని ఈరోజు పేపర్లో చూస్తుంటారు, ఈనాడు బుక్లో రాసే స్ప్రెడ్. నేను సైలెంట్గా నాకు నేనుగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాను, ఎవరి తాలూకా ప్రమేయం లేకుండా నిశ్శబ్దంగా ఉండడానికి ట్రై చేస్తాను. అంటే మన మనసు ఎప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఆటోమేటిక్గా అన్ని రకాలుగా మనం చాలా వరకు ఒత్తిడిని జయించగలుగుతాం. సో ఈ యొక్క నాకు అవకాశాన్ని కల్పించిన గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఆయన నేర్పిన ఎన్నో మెలకులు ఉంటాయి, ఆయన దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు. హిప్నాటిజం కూడా చెప్తారు ఆయన. రిలాక్సేషన్ చూస్తే ఆయన రిలాక్సేషన్ అద్భుతంగా ఉంటుంది. అందుకని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క సెంటర్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు.